వరకు ఇటు రిపబ్లిక్ డే కావచ్చు, అలానే స్వతంత్ర దినోత్సవ సంబంధించినటువంటి సంబరాలు కావచ్చు, ఇలా జరుగుతూ వచ్చాయి. కానీ విజయవాడలోనో లేదా వైజాగ్, కర్నూలు ఇలా అనేక ప్రాంతాల్లో చేశారు తప్ప అమరావతి రాజధానిలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జరగలేదు. సో ప్రస్తుతం ఈ సంవత్సరం మనం చూస్తున్నాం, ఇవాళ అమరావతిలోనే ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతినే ఉంటుంది, ఎవరు అడ్డుకోలేరు అని చెప్పి 2 రోజుల క్రితమే రాయలసీమలో నగిర్ నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. ఇంకోవైపు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో కూడా దీనిపైన చర్చించేందుకు క్యాబినెట్ నోట్ కూడా ప్రిపేర్ చేసింది. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపైన చర్చకు తీసుకురావాలని చెప్పి, తద్వారా శాశ్వత రాజధానికి సంబంధించినటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఖరారు చేయాలనేటువంటి కసరత్తు జరుగుతోంది. అలాంటి తరుణంలో ఇవాళ జరిగినటువంటి రిపబ్లిక్ డే వేడుకలను మనం చూసాం. ఇప్పటి వరకు కూడా విజయవాడలో జరుగుతుంటే ఇవాళ అమరావతిలో జరిగాయి. అమరావతిలోని రాయపూడిలో దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మైదానంలో మనం చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా జరిగాయి. సో ఇప్పటి వరకు అనేక దఫాలుగా లేదా రాష్ట్ర రాజధానిగా అమరావతి అని ప్రకటించి శాసనసభ, హైకోర్టు భవనాలు కూడా అక్కడే ఉండి అక్కడి నుంచే పరిపాలన, అప్పట్లో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, తర్వాత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, వీరు కూడా అక్కడి నుంచే పాలన సాగిస్తూ వస్తున్నా ఇప్పటి వరకు అయితే మాత్రం నిర్వహించలేకపోయారు. ఈసారి మాత్రం దీన్ని జరిపారు. ఇక భవిష్యత్తులో కూడా అమరావతి కేంద్రంగానే నిర్వహించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది అనుకోవచ్చు. సో ఈ సంవత్సరం ఇక్కడ నిర్వహించడానికి ప్రధానంగా దారితీసినటువంటి పరిణామాలు, అమరావతి విషయంలో జరుగుతున్నటువంటి చర్చ ఒకవైపు, ఇంకోవైపు ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన, మరోవైపు ఢిల్లీలో జరుగుతున్నటువంటి కసరత్తు, వీటన్నింటి మధ్య ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికార యంత్రాంగం, ప్రముఖులతో పాటుగా రైతులు కూడా పాల్గొన్నారు. రైతులు కూడా ఈసారి ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో అందుకోసమనే దీనికి సంబంధించిన విషయం పైన కూడా మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వేడుకలు జరిగాయి, కానీ అమరావతిలో తొలిసారిగా ఇవాళ జరిగాయి కాబట్టే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. సో రిపబ్లిక్ డే వేడుకలు అమరావతిలో నిర్వహించడం, అక్కడ ఏదైతే అన్ని ఏర్పాట్లు లేదా ఎప్పుడు రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాంతంలో ఏ రకంగా అయితే చేస్తారో అదే తరహాలో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముగించారు. సో అమరావతి కేంద్రంగా ఇప్పుడు నిర్వహించినటువంటి రాయపూడి ప్రాంతంలోనే ఇక శాశ్వతంగా ఇక్కడి నుంచే జరగబోతున్నాయా? సో ఈసారి ఇక్కడ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించి ఎలాంటి సందేశాన్ని ప్రభుత్వం ఇచ్చింది అనుకోవచ్చు. సో రైతుల్లో ఏ రకమైనటువంటి భరోసాని కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఇంకోవైపు దీనిపైన చర్చ జరుగుతున్నటువంటి తరుణంలోనే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా రాయలసీమ నగిరి సభ నుంచే చెప్పిన తర్వాత ఇక్కడ సభ పెట్టడం, ఇంకోవైపు ఢిల్లీలో జరుగుతున్నటువంటి కసరత్తు, వీటన్నిటి నడుమ ఇవాళ జరగడం, దీనికి దారితీసినటువంటి పరిణామాలన్నింటిపైన కూడా మనం మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అట్లనే రైతులకు సంబంధించినటువంటి రియాక్షన్ కూడా మనం మాట్లాడదాం, ఎందుకంటే రైతులు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. సో వాళ్ళ రియాక్షన్ కూడా చూసే ముందు